హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ రెసిపీ ఏంటంటే పూర్ణం బూరెలు అయితే చేయబోతున్నానండి. నార్మల్ చన్నా దాల్ కాకుండా ఇలాగా బ్లాక్ చన్నా తీసుకొని అయితే చేయబోతున్నాను అనమాట. సో దానికోసం బ్లాక్ చన్నా నైట్ నానేసేసుకొని మార్నింగ్ లేసి బాయిల్ చేసేసుకోవాలండి. బాయిల్ చేసేసుకున్నాక దాన్ని కొంచెం మెత్తగా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోకి మనము ఇక్కడ నేను పామ్ జాగరి అయితే యూస్ చేస్తున్నాను, అంటే తాటి బెల్లం అనమాట. అందుకే ఇది డార్క్ కలర్లో ఉంది, చాలా డార్క్ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. సో ఇది దాంట్లో వేసేసి కలిపేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకొని అది కరిగే వరకు అలా పెట్టుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. ఇందులో సన్నగా తరిగిన కొబ్బరి అయితే మీరైతే వేసుకోండి. నేనైతే కాస్త మిక్సీ వేసేసుకున్నాను. అందులోనే ఇలాచీ కూడా వేసేసుకొని ఒకేసారి ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. ఇది కాస్త గట్టి పడేసింది. లాస్ట్లో కొంచెం గీ అయితే వేసేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇది చల్లారిపోయింది. చల్లారిపోయాక చేతికి కాస్త నెయ్యి రాసేసుకొని దీన్ని బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో మీడియం సైజులో బాల్స్ చేసుకున్నాను అనమాట. సో పిండి కోసము మనము 1 గ్లాస్ మినప్పప్పుకి 3/4 గ్లాస్ బియ్యం నానేసేసుకొని దాన్ని గట్టిగా పేస్ట్ లాగా పిండి పట్టించేసుకున్నాను. పట్టించేసుకొని కరెక్ట్గా 2 అవర్స్ బయట పెట్టుకున్నాను. ఇది కాస్త ఫెర్మెంట్ అయింది, మరీ అంత పులవలేదు, కొంచెమే పులిసిందనమాట. సో అప్పుడు ఆయిల్ కాస్త పీల్చడం తక్కువ ఉంటుంది. ఇందులో కొంచెం సాల్ట్, లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని కాస్త కలిపేసేసుకొని దీన్ని మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణాలని బ్యాటర్లోకి డిప్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టి కాగిన తర్వాత ఇవైతే వేసి వేయించేసుకున్నాను అనమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయటదంతా త్వరగా మాడిపోతుంది, లోపల దాకా ఉడకదనమాట. సో అంతే ఫ్రెండ్స్, రెసిపీ అయితే అయిపోయింది. ఇలా వేయించేసుకొని పక్కకు తీసేసుకోవడమే. సో బ్లాక్ చన్నాని ఈ విధంగా స్వీట్ రెసిపీలో చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైగా పొట్టు కూడా నేను రిమూవ్ చేయలేదు. ఇది కాస్త గీ వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.